హాయ్ ఫ్రెండ్స్, రాఖీ పౌర్ణమి స్పెషల్ ఇలా మోతీచూర్ లడ్డూలు ఇంట్లోనే చేసేసుకోండి. కొన్ని టిప్స్ పాటిస్తూ చేసామంటే ఈజీగా చేసేసుకోవచ్చు. నేను చేస్తున్నది ఏఎంసీ కుక్వేస్లో ఫుల్ వీడియోని అప్లోడ్ చేస్తాను, చూడండి. ఏమన్నా చూడని వాళ్ళు ఉంటే ముందుగా 2 కప్పుల శనగపిండి తీసుకుని ఇలా జార్లో వేసుకుని జల్లించేసుకోండి. ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ జల్లించుకోవాలి. ఒకేసారి వాటర్ వేసుకున్నారంటే ఎక్కువ పలుచగా అయిపోతుంది, అంత గట్టిగా కూడా ఉండకూడదు. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, కరెక్ట్లో ఇలా ఉంటే సరిపోతుంది. ఏఎంసీ కుక్వేస్లో ముందుగానే ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకున్నారంటే త్వరగా ఆయిల్ వేడైపోతుంది. చూడండి, ఇలా బాగా ఆయిల్ వేడైన తర్వాత కొంచెం వేసి చూడండి, వేయగానే పైకి బబుల్స్ లాగా వచ్చేస్తే బాగా ఆయిల్ వేడైనట్టు. అలాగే కారాస్ కూడా మనకి బాగా వస్తుంది. ఆయిల్ కాకుండా వేస్తే మనకి కారాస్ బూందీ లాగా రాదనమాట. ఇలా వేగితే సరిపోతుంది, మనకి క్రిస్పీగా వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ బూందీని కొంచెం మిక్సీ పట్టేసుకొని బరకగా ఉంటే బాగుంటుంది, నున్నగా పట్టకండి. ఇప్పుడు 1.5 కప్ అంతా షుగర్ వేసుకొని 1.25 కప్పు వాటర్ వేసుకొని కొంచెం రెడ్ కలర్ అయినా ఎల్లో కలర్ అయినా వేసేసుకొని జిగురు పాకం వస్తే సరిపోతుంది. పాకం రెడీ అయినట్టు. ఈ మిక్సీ పట్టుకున్న బూందీని ఇందులో వేసేసుకొని బాగా వేగిన తర్వాత కొంచెం ఏలకుల పొడి, అలాగే వాటర్ మెలన్ సీడ్స్, నెయ్యి వేసుకొని బాగా దగ్గర వచ్చిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇలా ఉండలు పట్టేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్ అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఎవరన్నా ఫుల్ వీడియో చూడకుండా ఉంటే చూడండి.